హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సివిల్ హంటింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోని మనం డిప్లొమా మ్యాథమెటిక్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనం ఇక్కడ నుంచి. స్టార్టింగ్ నుంచి డిప్లొమా మ్యాథమెటిక్స్ ఫస్ట్ యూనిట్ నుంచి కూడా అన్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. వరుసగా క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి. మనం ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం వీడియో అయితే. ఫస్ట్ డిప్లొమా మ్యాథమెటిక్స్ లో చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తున్న సిలబస్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ అయితే ఉంటుంది అనమాట. కోఆర్డినేట్ జామెట్రీని వచ్చి మనకి 3 టైప్స్ కింద అయితే డివైడ్ చేశారు. అది ఒకసారి అయితే చూద్దాం నార్మల్ గానీ. కోఆర్డినేట్ జామెట్రీని వచ్చి మనకి 3 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం కదా. ఫస్ట్ టైప్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అనమాట. ఫస్ట్ ఇది స్ట్రైట్ లైన్స్, అండ్ సెకండ్ వచ్చేసి సర్కిల్స్, రెండో సర్కిల్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి కోనిక్ సెక్షన్స్ అన్నమాట. కోనిక్ సెక్షన్స్. ఈ కోఆర్డినేట్ జామెట్రీనే మనకి 3 టైప్స్ కింద అయితే డివైడ్ చేశారు. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది. మన సిలబస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ 3 రకాలు ఉంటాయి అనమాట మనకి. ఇందులో నెక్స్ట్ ఏంటంటే కోనిక్ సెక్షన్స్ ని మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ యూనిట్స్ కింద అయితే డివైడ్ చేసుకున్నారు. అవి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇది ఎలిప్స్ అని ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి పారాబోలా, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హైపర్బోలా. ఈ రకంగా ఉంటుంది అనమాట. కోఆర్డినేట్ జామెట్రీ మనకి స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్ అండ్ కోనిక్ సెక్షన్స్ ని డివైడ్ చేశారు. ఆ కోనిక్ సెక్షన్స్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయి: ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. ఫస్ట్ వచ్చేసి మనం అసలు కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటో చూసి దాని తర్వాత స్ట్రైట్ లైన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ ఇంట్రడక్షన్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. కోఆర్డినేట్ జామెట్రీ ఇంట్రడక్షన్ లోకి వెళ్ళినట్లయితే కోఆర్డినేట్స్. కోఆర్డినేట్ అనే పేరు ఇంతకు ముందు మీరు చాలాసార్లు వినే ఉండొచ్చు మేబీ. కోఆర్డినేట్స్ అంటే ఏంటి? సింపుల్ గా చూసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి కదా. మనం చాలాసార్లు అయితే మ్యాథమెటిక్స్ లో 10th క్లాస్ లో కానీ చిన్నప్పటి నుంచి మనం ఈ టైప్ ఆఫ్ కోఆర్డినేట్స్ అయితే చూస్తూ ఉంటాం. ఇది సెంటర్ లో O అని ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటాం కదా. ఎక్స్ డాష్ వై ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ వై ఉంటుంది. ఇది వై అయితే ఇది వై డాష్ అవుతుంది. వై డాష్ ఈ విధంగా 2 రకాలుగానే కనిపిస్తుంది అనమాట. ఇది కోఆర్డినేట్ సిస్టమ్. మనకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా కోఆర్డినేట్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది అంతా ఫస్ట్ కోఆర్డినేట్, ఇది సెకండ్ కోఆర్డినేట్, థర్డ్ కోఆర్డినేట్, అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ కోఆర్డినేట్. ఇలా 4 రకాల కోఆర్డినేట్స్ అయితే 4 టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. వీటిని బేస్ చేసుకొని మనకి అంత ప్రాబ్లమ్స్ అన్ని ముందుకు వెళ్తూ ఉంటాయి. మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనకి కనిపిస్తుంది కదా. ఈ డయాగ్రామ్ నుంచి ప్రకారం మనం ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, ఫస్ట్ వై యాక్సిస్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా చెప్పుకోవాలంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. హారిజాంటల్ గా కనిపిస్తుంది కదా. ఎక్స్ ఓ ఎక్స్ డాష్. ఎక్స్ ఓ ఎక్స్ డాష్. క్యాపిటల్స్ ఎక్స్ ఓ ఎక్స్ డాష్. ఇది కనిపిస్తుంది కదా మనకి. ఈ లైన్ అంతా అది మనకు వచ్చేసి ఎక్స్ యాక్సిస్ అనమాట. ఎక్స్ యాక్సిస్ అదొక లైన్. బేస్ లైన్ అనమాట. మన అన్నిటికి బేస్ కింద అదే తీసుకుంటాం. మనం మెయిన్ గా యూజ్ చేసేది ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి, ఇది వై అండ్ ఇది వై డాష్, అండ్ ఇది వచ్చేసి వై అనమాట. వై డాష్. మనకి కనిపిస్తుంది కదా. వై ఓ వై డాష్ ఏంటేంటి, వై ఓ వై డాష్. ఈ మూడాటిని కలిపి కూడా మనం ఏమంటాం, వై యాక్సిస్ అని అంటాం అనమాట. ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, వై యాక్సిస్ అంటే ఏంటి. ఎక్స్ యాక్సిస్ అంటే మనకి హారిజాంటల్ గా కనిపించేది ఎక్స్ యాక్సిస్, అండ్ వెర్టికల్ గా ఈ విధంగా కనిపించేది కూడా మనకి వై యాక్సిస్ అనమాట. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అంటే తెలిసింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పాయింట్ ఉంది కదా మనకి ఇక్కడ సెంటర్ లోని. అన్ని జాయింట్ అయ్యే సెంటర్ పాయింట్. ఈ పాయింట్ ని మనం ఓతో రిలేట్ చేసుకున్నాం. అది ఇక్కడ రాసుకున్నాం. ఓ అంటే ఏంటి, ఇక్కడ వచ్చేసి మనకి ఓ అంటే మనకి ఆరిజిన్ అనమాట. ఆరిజిన్ అంటే స్టార్టింగ్ పాయింట్. దట్ ఈస్ సెంటర్ పాయింట్ అనమాట. అన్ని కూడా ఆ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతాయి. దానిని మనం ఆరిజిన్ అంటాం. ఆరిజిన్ పాయింట్ 0 0తో ఇండికేట్ చేస్తాం. ఇండికేషన్ 0 0 ఓతో ఉంటుంది. అండ్ దీని యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి 0 0 అనమాట. ఈ కోఆర్డినేట్స్ గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం, ఎందుకు వచ్చినాయి అంటే ఏంటనేది. ఇప్పుడైతే మనం చూద్దాం. ఈ కోఆర్డినేట్స్ కనిపిస్తుంది కదా మనకు కూడా. ఇంకోసారి డ్రా చేసుకుందాం ఇది ఒకసారి. మనం ఏమనుకున్నాం, ఇది ఎక్స్ ఎక్స్ డాష్ ఓ, అండ్ మనకు వచ్చేసి వై డాష్. ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు కూడా వచ్చేసి. ఇక్కడ మనం ఈ కోఆర్డినేట్స్ ఎందుకు వచ్చినాయి, అసలు ఏంటి, ఎక్స్ వై. మనకి పాయింట్స్ ఇచ్చినట్లయితే మనం చూసుకున్నట్లయితే పాయింట్ ఇస్తారు 2,3 అని ఇవ్వడం, 3,4, 3,-4 ఇలా కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారు.
ఆ పాయింట్ ఏంటి, ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం. సో సింపుల్గా చూసుకున్నట్లయితే సపోజ్ ఈ ఎక్స్ వై ప్లేన్ లో ఇక్కడ ఒక పాయింట్ ఉందని అనుకుందాం. సో మన పాయింట్ ఎక్కడ ఉంది, ఈ పాయింట్ లో కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆ పాయింట్ ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అనేదే మనకి ఈ పద్ధతి అనమాట. సో మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం చూద్దాం ఒకసారి ఇప్పుడు. సో మనకి కనిపిస్తుంది పాయింట్ పేరు పెట్టుకుందాం. సో ఆ పేరు వచ్చేసి పి అని అనుకుందాం. సో అయితే ఏంటంటే ఈ పాయింట్ దేని రిఫరెన్స్ చేసుకొని చెప్పాలి మనం. సో మనకు కనిపిస్తుంది ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ డాష్ ఓ ఎక్స్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై డాష్ ఓ వై డాష్ వై యాక్సిస్. ఈ రెండాటిని రిఫరెన్స్ గా తీసుకొని ఆ పాయింట్ యొక్క పొజిషన్ అయితే మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్ పొజిషన్ లో చెప్తామంటే మనకు, సో సపోజ్ ఇక్కడ నుంచి ఇలాగా పాయింట్ తీసుకుందాం, ఇక్కడ నుంచి ఇలాగా ఇలా ఉన్నాయి అనుకుందాం. అంటే ఈ ఆరోస్ ని డ్రా చేసుకున్నామంటే సో ఎక్స్ యాక్సిస్ ఉంది కదా, సో దీని మీద ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది. సో ఓ 0 దగ్గర ఉంది. సో ఈ 0 0 అనుకున్నాం కదా, సో ఈ స్టార్టింగ్ పాయింట్ 0 అనమాట. సో 0 నుంచి ఇక్కడికి సంథింగ్ డిస్టెన్స్ అయితే కనిపిస్తుంటుంది కదా మనకి. సో ఆ డిస్టెన్స్ ఎంతో కొంత ఉంటుంది. సో సమ్వాట్ డిస్టెన్స్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ డిస్టెన్స్ ని ఎక్స్ యాక్సిస్ మీద దానికి డిస్టెన్స్ గా మనం డినోట్ చేసుకుంటాం. సో అదే వచ్చేసి సో సంథింగ్ ఈ డిస్టెన్స్ ఎంత అనుకుందాం, సో దాన్ని ఎక్స్ అనుకుందాం సింపుల్ గా. సో ఇక్కడ మన మధ్యలో కనిపిస్తున్న డిస్టెన్స్ ఎక్స్ అయితే నెక్స్ట్ వచ్చేసి సో ఎక్స్ అనేది ఒక డిస్టెన్స్ అండ్ దాన్ని ఎక్స్ ప్లేన్ లో ఇక్కడ 2 కింద చూపించుకున్నాం. సో 2 అనుకోవచ్చు, 3 అనుకోవచ్చు, అది మనం బేస్ బట్టి ఉంటుంది. సో ఎంత డిస్టెన్స్ ఉంది అనేది, సో అది ఎక్స్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై యాక్సిస్ మీద, సో ఇక్కడ కనిపిస్తుంది వర్టికల్ గానీ, సో ఈ వై యాక్సిస్ మీద అది ఎంత హైట్ లో కనిపిస్తుంది మనకి. సో ఎంత హైట్, సో 0 పాయింట్ దగ్గర నుంచి అది ఎంత డిస్టెన్స్ వరకు ఉంది అనేది మనకి వై యాక్సిస్ మీద అయితే తెలుస్తుంది అనమాట. సో ఈ డిస్టెన్స్ కనిపిస్తుంది కదా, సో ఈ డిస్టెన్స్ మనకి సంథింగ్ వై అనుకుందాం, స్మాల్ వై. సో ఎక్స్ అండ్ వై, సో రెండు ఉన్నాయి కదా, సో ఈ డిస్టెన్స్ ఎంతో కొంత ఉంటుంది, రియల్ నెంబర్స్ డిస్టెన్స్ అనమాట ఇది మనకు వచ్చేసి. సో 1 or 2 3 4 1 ఏదో ఉన్న డిస్టెన్స్ లో అయితే మనకు కనిపించవచ్చు. సో ఎక్స్ వై వాటి మీద, సో ఆ రెండు వాటిని తీసుకొని మనం ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి అని చెప్పడమే పాయింట్ యొక్క రిప్రజెంటేషన్. సో మనకి ఇది ఎంత డిస్టెన్స్ ఉంది, 0 దగ్గర నుంచి ఎక్స్ డిస్టెన్స్ ఉంది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న దాన్ని ఫస్ట్ వేయాలన్నమాట. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉంది ఎక్స్ డిస్టెన్స్ అనుకుందాం. అదేవిధంగా వై యాక్సిస్ మీద డిస్టెన్స్ ఉంది, వై డిస్టెన్స్ ఉంది, కామా పెట్టేసి వై డిస్టెన్స్ చేస్తాం. సో ఈ పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏంటి, పాయింట్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఆ రిప్రజెంటేషన్ ఈ విధంగా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద స్టార్టింగ్ వేయాలి అండ్ వై యాక్సిస్ మీద డిస్టెన్స్ ని సెకండరీ వేయాలన్నమాట. సో సంథింగ్ డిస్టెన్స్ ఏ విధంగా ఉంటాయని మనం అనుకున్నాం. సో సపోజ్ ఇదే పి పాయింట్ అనుకున్నాం, అదే డిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయంటే పి ఆఫ్ మనకి ఎంత, సో ఒక 4 1 3 1 అంటే 4 1 3 ఇచ్చామంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఇచ్చేది ఎక్స్ కదా మనకి. సో ఇది ఎక్స్ అండ్ 3 అంటే ఏంటి వై. సో ఎక్స్ కామా వై, పి ఆఫ్ ఎక్స్ కామా వై అనే పాయింట్ ని మనం, సో ఆ పాయింట్ ని ఈ విధంగా అయితే యాక్సెస్ యూజ్ చేసుకొని మనం రిప్రజెంటేషన్ అయితే చేస్తాం అనమాట. సో ఆ పాయింట్ యొక్క పొజిషన్ అనేది మనం క్లియర్ గా అయితే చెప్తాం. సో అది రిప్రజెంటేషన్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇందులోనే ఈ డిస్టెన్స్ ఉంది కదా, మనం దీనిని సో దీనికి ఒక పేరు పెట్టుకున్నాం అనమాట. సో అంటే పర్టికులర్ గా దాన్ని ఈ విధంగా పిలుస్తామని చెప్పేసి అనుకుంటాం కదా. సో దాన్ని మనం అబ్సిసా అని అనుకున్నాం. దీన్ని పెట్టుకున్న పేరేంటి, అబ్సిసా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైకి పెట్టుకున్న పేరు వచ్చేసి ఆర్డినేట్. సో ఎక్స్ పెట్టుకున్న పేరు అబ్సిసా అండ్ నెక్స్ట్ వైకి పెట్టుకున్న పేరు అంటే వై డిస్టెన్స్, వై యాక్సిస్ మీద ఉన్న డిస్టెన్స్ పెట్టుకున్న పేరు ఆర్డినేట్ అనమాట. సో ఈ రెండాటిని కలయికనే, సో ఈ రెండాటి యొక్క మిక్సింగ్, సో ఈ రెండు టుగెదర్ ఉన్నప్పుడే మనకి ఏమొస్తుంది, ఒక పాయింట్ అనేది పైకి రావడం జరుగుతుంది అనమాట. సో రెండు కలిపే కదా మనం ఇక్కడ రాస్తున్నాం. సో అబ్సిసా డిస్టెన్స్ ఎక్స్ అండ్ ఆర్డినేట్ డిస్టెన్స్ వై, ఈ రెండాటిని కలిపి ఒక పాయింట్ దానికి ఒక పేరు పెట్టుకొని ఒక విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో ఈ రెండు కలిసి ఉంటేనే మనకు అది, దాన్ని మనం ఆర్డినేట్ కోఆర్డినేట్స్ అని అంటాం అనమాట. సో కోఆర్డినేట్స్ అంటే అర్థమైంది కదా. సో ఈ రెండు కలిపి ఉన్న పాయింట్ ని మనం కోఆర్డినేట్ పాయింట్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో సింపుల్ గా అయితే ఇది కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్. కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ అంటే అబ్సిసా అండ్ ఆర్డినేట్. సో అబ్సిసా ఆర్డినేట్ రెండాటిని కలయికనే మనం ఏమనుకుంటాం, కోఆర్డినేట్ ఆఫ్ పాయింట్ అంటాం అనమాట. సో కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ మనం ఏ విధంగా అంటాం, సో రెండింటిని కలయికనే కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ అని, అబ్సిసా ఆర్డినేట్ కలయికనే కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్. సో దానికి ఎగ్జాంపుల్ పి ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఎక్స్ కామా వై అంటే సంథింగ్ రియల్ నెంబర్స్ ఏదో పొజిషన్ లో మనకి కనిపిస్తుంటాయి. సో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. సో అది పాయింట్ యొక్క రిప్రజెంటేషన్, కోఆర్డినేట్స్ యొక్క ఇనిషియల్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఇదంతా. సో ఎక్స్ వై ప్లేన్స్ అంటే ఏంటి, సో ఎక్స్ వై ప్లేన్ అంటే ఏంటి, ఎక్స్ ప్లేన్ వై ప్లేన్ అంటే ఏంటి, ఆరిజిన్ అంటే ఏంటి. సో ఆరిజిన్ అంటే మనం అనుకున్నాం, సో స్టార్టింగ్ పాయింట్ ఇది 0 0. సో
ఇదంతా 0 0, ఇక్కడ నుంచి 0 ఉంటుంది, ఇక్కడ నుంచి నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి. సో దీని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం, పెరగడం గురించి అట్ల గురించి. సో అదనమాట. అయితే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇంట్రడక్షన్ అయితే మనకి మ్యాక్సిమం క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెకండ్ వచ్చేసి సైన్ ఆఫ్ కోఆర్డినేట్స్ అనమాట. సో సైన్స్ ఆఫ్ కోఆర్డినేట్స్. సో సైన్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి? సో కోఆర్డినేట్స్ అంటే మనం ఏమనుకున్నాం సింపుల్ గానీ, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ కోఆర్డినేట్స్ అనమాట. సో ఏ కోఆర్డినేట్ లో దేని సైన్, సో ఎక్స్ కోఆర్డినేట్ ఒకటి, వై ఒకటి, అండ్ ఎక్స్ డాష్, వై డాష్, ఈ ఒక్కొక్క కోఆర్డినేట్, సో సంథింగ్ 4 కోఆర్డినేట్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. సో 4 కోఆర్డినేట్స్ లో ప్రతి దానికి ఒక్కొక్క సైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో సైన్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సైన్ అంటే ఇండికేషన్, సో సిగ్నల్, సో ఇండికేషన్, సో ప్లస్ ఆర్ మైనస్. సో ఇది ఇండికేషన్ అనమాట. సో పాయింట్ అనేది ప్లస్ లో ఉందా మైనస్ లో ఉందా అని క్లియర్ గా మనం తెలియజేస్తాం. ప్రతి కోఆర్డినేట్ అది వేరువేరుగా అయితే చేంజ్ అయిపోతుంటాయి సైన్స్. ఆ సైన్స్ ఏ విధంగా ఉంటే ఏ విధంగా చేంజ్ అవుతాయని ఒకసారి చూద్దాం. సో మనం కోఆర్డినేట్ సిస్టమ్ మీద కదా సైన్స్ అనేది చేంజ్ అవుతాయి అనుకున్నాం. సో కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేసుకుంటాం. సో ఎక్స్ ఓ ఎక్స్ డాష్ అండ్ వై డాష్ వై. సో ఇది మనకి కోఆర్డినేట్స్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏమనుకున్నాం మనం సింపుల్ గానీ 0 ఓ అనుకున్నాం. సో ఓ అంటే ఏంటి? 0,0తో స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం కదా. సో 0,0తో స్టార్ట్ అయింది. సో 0,0తో స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా మనం గ్రాఫ్ షీట్ డ్రా చేస్తున్నట్లయితే గ్రాఫ్ షీట్ మనం 4 టైప్స్ డివైడ్ చేసుకుని సో ఈ విధంగానే మార్చుకుంటాం అనమాట. సో అది ఎలా వేస్తాం, నెంబరింగ్ ఎలా వేస్తాం తెలుసు కదా మనకి. సో నెంబరింగ్ ఏ విధంగా ఉంటుంది? సో ఎక్స్ యాక్సిస్ మీద 1 2 3 వేస్తాం, వై యాక్సిస్ మీద 1 2 3 వేస్తాం. సో ఏ విధంగా వేస్తాం మనం? సో ఇక్కడ యూనిట్స్ ఉంటాయి కదా. సో 1 2 3 4 ఈ విధంగా నెంబర్స్ అయితే వేసుకుంటూ వెళ్తాం మనం ఎక్స్ యాక్సిస్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై యాక్సిస్ మీద ఏ విధంగా వేస్తాం? సో వై యాక్సిస్ మీద కూడా 1 2 3 4 ఇలా రియల్ నెంబర్స్ అయితే మనం వేసుకుంటూ వెళ్తాం. అండ్ ఎక్స్ డాష్ లోకి వచ్చినప్పటికి ఇందులో మనం సో ఇవన్నీ 1 2 3 4 వేసాం కదా. సో ఇటుపక్క వచ్చినప్పటికి ఏం వేస్తాం మనం? -1 -2 -3 -4 ఈ నెంబర్ వాల్యూస్ అయితే వేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ వై డాష్ మీద కిందకి వచ్చినప్పటికి ఏంటంటే వై మీద ఏం వేసాం? పాజిటివ్ నెంబర్స్ వేసాం. సో వై డాష్ మీద సేమ్ ఎక్స్ డాష్ లాగే నెగిటివ్ నెంబర్స్ వేస్తాం. సో -1 -2 -3 అండ్ -4 ఈ విధంగా నెంబర్స్ అనేవి మనం వేసుకుంటాం. సో వీటిని యూజ్ చేసుకొని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోవడానికి అయితే ఈ విధంగా చెప్తున్నాను నేను. సో నార్మల్గా అయితే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయితే చెప్తాం. సో ఈ విధంగా అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది ఏం లేకుండానే. సో మనం చూద్దాం ఇప్పుడు. సో ఇది ఫస్ట్ కోఆర్డినేట్ కదా మనకు ఇప్పుడు వచ్చేసి. సో ఇదంతా ఫస్ట్, ది సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. సో 4 కోఆర్డినేట్స్. సో ఈ 4 కోఆర్డినేట్స్ ప్రతి కోఆర్డినేట్కి ఒక్కొక్క ఇండికేషన్ అయితే ఉంటుంది అనుకున్నాం కదా. సో పాజిటివ్ నెగిటివ్ ఇండికేషన్స్, వాటిని సైన్స్ అని అనుకున్నాం మనం. అవి ఏ విధంగా ఉంటే చూద్దాం. సో 1 2 XY ప్లేన్ మీద ఎలా వేసాం మనం? 1 2 3 వేసాం. సో XY ప్లేన్లో ఎక్స్ ప్లేన్లో సో ఇదంతా మనకి ఎక్స్ ప్లేన్ కదా, ఈ విధంగా కనిపిస్తుంది. సో దీనిలో ఏ నెంబర్స్ వేసాం? 1 2 3 వేసాం. అంటే అన్ని పాజిటివ్ నెంబర్స్ కదా వేసాం, నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ లేదు కదా. సో ఫస్ట్ ఏంటి? పాజిటివ్, ఎక్స్ ప్లేన్ అంతా పాజిటివ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వై ప్లేన్ ఏ విధంగా కనిపిస్తుంది ఫస్ట్ కోఆర్డినేట్లో. సో పక్కన చెప్తాను చూడండి. సో ఎక్స్ ప్లేన్ ఇది కదా మనకి, అండ్ వై ప్లేన్ ఇది. సో వై ఇది, ఎక్స్ ఇది. దీని మీద ఏ నెంబర్ వేసాం? 1 2 వేసాం. దీని మీద కూడా 1 2 వేసాం. అంటే ఎక్స్ మీద ఏం వేసాం? పాజిటివ్ నెంబర్స్ వేసాం. వై మీద ఏ నెంబర్స్ వేసాం? అవి కూడా పాజిటివ్ నెంబర్స్ వేసాం. సో ఫస్ట్ కోఆర్డినేట్ యొక్క ఇండికేషన్ ఏంటి? ఫస్ట్ కోఆర్డినేట్లో అన్ని పొజిషన్లు ఏ విధంగా ఉంటాయి? అన్ని పాజిటివ్ ఉంటాయి అనమాట. సో ప్లస్ అంటే ఇది ఎక్స్, ఇది వై పాయింట్ అనమాట. సో ఫస్ట్ కోఆర్డినేట్లో ఒక పాయింట్ ఉందంటే 2 పాజిటివ్లోనే ఉంటాయి. అది ఫస్ట్ కోఆర్డినేట్. అండ్ నెక్స్ట్ ఇది. సో ఇక మనం అయితే రాసుకుందాం, టేబుల్లో ఫామ్ చేసుకుందాం, ఈజీగా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కోఆర్డినేట్స్ అని అనుకుందాం ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ సైన్స్ అనమాట. సో పక్కన పెట్టుకుందాం ఇలాగా మనం సింపుల్గా రాసుకుంటూ. సో ఫస్ట్ కోఆర్డినేట్ కదా మనం ఉన్నది ఇప్పుడు. సో ఫస్ట్ కోఆర్డినేట్లో XY ఏ విధంగా ఉన్నాయి మనకి? సో 2 కూడా పాజిటివ్గానే ఉన్నాయి ఒకటి. అండ్ ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కోఆర్డినేట్. సో సెకండ్ కోఆర్డినేట్లోకి వెళ్దాం. సో ఇది మన సెకండ్ కోఆర్డినేట్ కనిపిస్తుంది కదా మనకు ఇప్పుడు. సో ఈ సెకండ్ కోఆర్డినేట్లో ఏ విధంగా కనిపిస్తున్నాయి? సో ఫస్ట్ ఎక్స్ చూద్దాం. సో ఎక్స్లో ఏం కనిపిస్తున్నాయి? మైనస్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ ఇది మైనస్. అండ్ వైలో ఏ వాల్యూస్ కనిపిస్తున్నాయి? ఇక్కడే చూద్దాం, మనం కిందకి వెళ్ళకూడదు మళ్ళీ. సో సెకండ్ కోఆర్డినేట్ అంటే ఏది? ఇదే వస్తుంది సెకండ్ కోఆర్డినేట్ అంటే. థర్డ్ కోఆర్డినేట్ అంటే ఇది వస్తుంది, ఫోర్త్ కోఆర్డినేట్ అంటే ఇది వస్తుంది. మళ్ళీ కిందకి వెళ్ళామంటే మైనస్ వాల్యూస్ అన్ని మారిపోతాయి. సో ఓకే, ఫస్ట్ ఏంటి? ఎక్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ వై వచ్చేసి ఇందులో కనిపిస్తుంది పాజిటివ్. 1 2 3 నెంబర్స్ చేసాం కదా. సో పాజిటివ్ నెంబర్స్. సో సెకండ్ వచ్చేసి మైనస్ అండ్ ప్లస్. సో సెకండ్ కోఆర్డినేట్కి ఏంటి? మైనస్ ప్లస్. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి థర్డ్ కోఆర్డినేట్. సో థర్డ్ కోఆర్డినేట్ అంటే ఇది, థర్డ్ కోఆర్డినేట్ అంటే ఇది అనమాట మనకి. సో మళ్ళీ మనం వేరుగా సపోజ్ ఇది థర్డ్ కోఆర్డినేట్ అనుకోకూడదు. సో ఇదే థర్డ్ కోఆర్డినేట్ అనమాట. సో ఇందులో మనకు కనిపిస్తున్న XY ప్లేన్స్ ఏంటి, ఎక్స్ ఇది, వై ఇది. సో ఎక్స్ అంటే ఎలా ఉంది, నెగిటివ్ గా కనిపిస్తుంది. సో థర్డ్ కోఆర్డినేట్ లో ఎక్స్ మనకి నెగిటివ్ గా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా వై కూడా ఏం కనిపిస్తుంది, నెగిటివ్ వాల్యూ చేసాం. సో నెగిటివ్ గానే కనిపిస్తుంది. సో నెగిటివ్. సో ఓకే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫోర్త్ కోఆర్డినేట్. సో ఫోర్త్ కోఆర్డినేట్ అంటే ఏది, ఇది ఫోర్త్ కోఆర్డినేట్ అంటే మనకి. సో ఈ ఫోర్త్ కోఆర్డినేట్ అంటే ఎలా కనిపిస్తుంది, సో ఎక్స్ ఎలా కనిపిస్తుంది మనకి, 1 2 3 లా కనిపిస్తుంది. సో పాజిటివ్. సో ఫోర్త్ కోఆర్డినేట్ వచ్చినప్పటికి మనకి ఎక్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ వై వచ్చేసి ఎలా కనిపిస్తుంది, నెగిటివ్ కనిపిస్తుంది. సో మైనస్ వాల్యూస్ ఉన్నాయి కదా, సో నెగిటివ్. సో ఇదనమాట సైన్స్ అన్ని. సో ఫస్ట్ కోఆర్డినేట్ లో ఏమంటాయి అంటే, ఫస్ట్ కోఆర్డినేట్ లో ఒక పాయింట్ ఉన్నట్లయితే అది రెండు XY రెండు వాల్యూలు కూడా 1 2 3 నెంబర్స్ ఉంటాయి కదా. సో ఎక్స్ ఆఫ్ సపోజ్ P ఆఫ్ 2 3 అన్నాం అనుకో, రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్ అనమాట. సో ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఇలా వేరువేరుగా మారుతున్న కొద్ది, సైన్ మారుతున్న కొద్ది మారుతూ ఉంటుంది అనమాట. సో అది ఈ సైన్స్ ఆఫ్ కోఆర్డినేట్స్ అంటే. సో టోటల్ గా ఈ వీడియోలో ఏం చూసామనేది ఒక్కసారి అయితే రివైజ్ చేసుకుందాం మనం. సో ఫస్ట్ నుంచి సో మనం ఏం చేస్తున్నాం, సో కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నాం. సో కోఆర్డినేట్ జామెట్రీ 3 టైప్స్ అనుకున్నాం. సో స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్ అండ్ కోనిక్ సెక్షన్స్. సో మళ్ళీ కోనిక్ సెక్షన్స్ వచ్చేసి 3 టైప్స్ అని అనుకున్నాం, ఎల్ఎస్, పెరబోలా అండ్ హైపర్బోలా. ఇందులో వచ్చేసి ఏంటంటే, సో కోఆర్డినేట్ సిస్టమ్ గురించి మనం ఫస్ట్ తెలుసుకుంటున్నాం. సో కోఆర్డినేట్స్ అంటే ఏంటి, సో ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, వై యాక్సిస్ అంటే ఏంటి. సో ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, హారిజాంటల్ గా కనిపిస్తుంది ఎక్స్ ఓ, ఎక్స్ డాష్ అనేది ఎక్స్ యాక్సిస్. అండ్ వై యాక్సిస్ అంటే ఏంటి, వర్టికల్ గా కనిపిస్తుంది ఎక్స్, సో వై ఓ వై డాష్ అనేవి వై యాక్సిస్ అనమాట. సో అది ఎక్స్ వై యాక్సిస్. సో సెంటర్ లో కనిపిస్తుంది మనకి ఆరిజిన్, సో పాయింట్ అనమాట. సో సెంటర్ లో కనిపిస్తుంది ఆరిజిన్. సో 0 0 అంటాం దీన్ని, అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి, సో ఒక పాయింట్ అనేది రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది. సో ఎక్స్ ప్లేన్ మీద ఉన్న అబ్సిసా అండ్ వై ప్లేన్ మీద ఉన్న ఆర్డినేట్ రెండు కలిపి మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని పాయింట్ రిప్రజెంటేషన్ అంటాం. సో అదే విధంగా రిప్రజెంట్ చేస్తాం తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫైనల్ గా మనకి సో సైన్ ఆఫ్ కోఆర్డినేట్స్ అనమాట. సో ఎన్ని అంటే ఏ విధంగా ఉన్నాయి సైన్స్ అని మనకు వచ్చేసి ఇప్పుడు. సో అంటే ప్రతి కోఆర్డినేట్ 4 కోఆర్డినేట్స్ లో ప్రతి కోఆర్డినేట్ యొక్క సైన్స్ అనేవి ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది. సో సైన్స్ ఆఫ్ ఆర్డినేట్స్ గురించి తెలుసుకున్నాం. సో ఇది ఈ వీడియో. అండ్ ఇందులో